చూడండి కాలర్ ఎంత నీట్ గా వచ్చేసిందో. పెట్టేసానండి. ఇంకొకటి కూడా కుట్టిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇది ఇలా ఒకదాని మీద ఒకటి కాళ్ళు అనేది పెట్టినా కానీ రెండు అనేది ఒకవైపే ఉండాలి. అంటే అసలైన క్లాత్ అనేది ఒకే వైపే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. స్కూల్ అయితే తెరిచేసారు కదండి. స్కూల్ తెరిచేసాక ముఖ్యమైనది ఏంది? బుక్స్ కొనాలి, స్కూల్ యూనిఫామ్స్ కుట్టించాలి. ఇవే అనేది ఉంటుంది కదా. స్కూల్ తెరిచి 2 వారాలు జాచి అవుతుంది. ఇంకా అందరు స్కూల్ యూనిఫామ్స్ పైకైన వాళ్ళు కుట్టించుకుంటూ ఉంటారు. లేదా ఐ క్లాస్ వాళ్ళకి పెరిగిన వాళ్ళకంటే 6వ తరగతి నుంచి 5వ తరగతి 5వ తరగతి నుంచి 6వ తరగతికి పోయిన వాళ్ళకు అనేది మారుస్తుంటారు కదా స్కూల్ యూనిఫామ్ అనేది. అలా స్కూల్ యూనిఫామ్స్ కుట్టించుకుంటూ ఉండాల్సిందే. కానీ ఈ రోజు మీకు అందరికి ఉపయోగపడేటట్టు స్కూల్ యూనిఫామ్ ఎలా కుట్టాలో అనేది ఈ వీడియోలో అయితే ఇంకా చూపిస్తానండి. ఇది కాలర్ నెక్తో అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడి వరకు వస్తాయి. కాలర్ నెక్తో అనేది కుట్టి అనేది చూపిస్తాను. స్కూల్ యూనిఫామ్స్ అనేది ఇప్పుడు అందరికి చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది. స్కూల్ తెరిచేస్తున్నారు కదా, తెరిచేసారు కాబట్టి ఇంకా పిల్లలకు అనేది కుట్టుకోవాలంటే బయట ఇయ్యాలన్నా కూడా ఎంత లేదన్నా ఒక్కొక్క డ్రెస్ కు 300 400 తీసుకుంటారు. ఇంకా బోటెక్ లో అయితే ఇంకా ఎక్కువనే తీసేసుకుంటారండి. ఇంటికాడ కుట్టేటోళ్ళు అయితే 300 మాక్సిమం తీసుకుంటూ ఉంటారు. నేను తీసుకునేది కూడా అంతే కాబట్టి అనేది చెప్తున్నాను. ఈ రోజు స్కూల్ యూనిఫామ్ కుట్టుకున్న పదండి. కటింగ్ చేసి మరి కటింగ్ చూపిస్తాను ఈ వీడియోలోనే, కుట్టేది చూపిస్తాను. చూడండి స్కూల్ యూనిఫామ్ అనేది కుడతా అన్నాం కదా, దానికి కటింగ్ అయితే చేద్దాం ముందు. ఇదైతే కనుక స్కూల్ అండి. ఇది ఏ స్కూల్లో తెలియదు. పాపకి అయితే కనుక ఇప్పుడు 6వ తరగతికి అయితే వెళ్తుంది. 6వ తరగతి పాపకు ఇది కుట్టాలి. కానీ కొంచెం లెంత్ ఎక్కువగానే పెట్టి అనేది కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2 మడతలతో మడిచినామంటే 4 మడతలు అవుతుంది. ఇక్కడ 4 మడతలు అయితే కనుక ఉంది చూడండి. ఇలా 4 మడతలతో అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు అనేది తీసేసుకున్నాము. పొడవు అయితే కనుక చూడండి 35 ఇంచుల పొడవు అయితే కనుక తీసేసుకుంటున్నాను. పాపకు వచ్చేసి 32 ఇంచులు 31 అయితే కనుక సరిపోతుంది. స్కూల్ యూనిఫామ్ కదండి, ప్రతి సంవత్సరం అనేది కుట్టించుకోవాలంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకు కొద్దిగా అనేది మనము పొడవు అనేది పెట్టేస్తున్నాము. 35 ఇంచులకి అనేది మార్కింగ్ అయితే కనుక వేసేసుకున్నాను. 35 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత బాడీ ఎడల్పు వచ్చేసి అండి, బాడీ ఎడల్పు వచ్చేసి మనకొచ్చేసి 21 అండి. 21 అనేది మనము సగం చేసామనుకోండి 10.5 అయితే కనుక వస్తుంది. 10.5 కన్నా ఒక హాఫ్ ఇంచ్ వేసి 11 ఇంచులు అనేది పెట్టేసుకున్నాము. ఇలా 11 ఇంచులకు అనేది మార్కింగ్ వేసుకోండి. షార్ట్ పీస్ అనేది సేమ్ కలర్ అయిపోయింది, కనిపించట్లేదు. ఇంకా నెక్ వచ్చేసి కాలర్ నెక్ అండి. కాలర్ నెక్ కు మనము 2.5 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఇలా 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. అలాగనే ఇక్కడికి వచ్చి దింపుకు వచ్చే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ 2.5 కేసిన దగ్గర మార్కింగ్ అనేది ఇలా బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2.5 ఇంచుల దగ్గరికి అనేది మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా 2.5 ఇంచులకి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది ఇలా బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్న తర్వాత ఇప్పుడు రౌండర్ సహాయంతో ముందుగా అనేది పైన గీసాం కదండి బాక్స్ టైప్ లో, దాన్ని అనేది రౌండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక రౌండర్ సహాయంతో కానీ నార్మల్ గా రౌండ్ గా అయినా కానీ గీసేసుకోవచ్చు. ఇలా రౌండ్ గా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు అండి. కాలర్ నెక్ కదా, 4 ఇంచులు షోల్డరు. ఆ సంఖ దింపు భాగం వచ్చేసి 5.5 అయితే కనుక సరిపోతుంది. 5 ఇంచులు అంటే ఇది 10th క్లాస్ అయ్యేంత వరకు వచ్చేటట్టుగా ఉంటుందండి. మనం కొంచెం క్లాత్ ఎక్కువగా పెట్టుకున్నామంటే సరిపోతుంది. దీన్ని అనేది ఇలా బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి. హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడి మెడ దగ్గర నుంచి సంఖ వైపు అనేది ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ అనేది ఇలా క్రాస్ గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకు వచ్చేసి 13 ఇంచులు అనేది ఓపెన్ అండి. 13 ఇంచుల దగ్గరికి ఓపెన్ అనేది పెడుతున్నాను. ఇక్కడికి అనేది మనము ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. చూడండి ఇక్కడ సంఖ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు 11 ఇంచులు కదా, ఒక ఇంచ్ అనేది తగ్గించేసుకున్నామండి. మనకు నడుము దగ్గర రౌండ్ రావాలి కదా, ఇలా 1 ఇంచ్ అనేది తగ్గించుకో. 11 కదా, మనం 10 ఇంచులు అనేది తీసేసుకున్నాము. ఇలా 10 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ గా అనేది గీసేసుకోవడమేనండి.
చూడండి ఇలా అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సంక రౌండ్తో రౌండ్ గీసేసుకున్నాము. చాలా ఈజీ అండి కటింగ్ చేసుకోవడం అనేది. ముందుగా అనేది మనము ఈ మెడను అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ రౌండ్ చేసుకున్నాం కదా, ఆ మెడను అనేది కట్ చేసుకొని తర్వాత ఈ క్రాస్ ను కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా సంకను కూడా అనేది కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లేదా ఇంచి ఎక్కువగానే పెట్టేసుకోండి, మనకేం ప్రాబ్లం లేదు. ఆడికి అనేది మనం కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. పిల్లలు అనేది పెరిగే పిల్లలు కదా, స్కూల్ యూనిఫామ్ సంవత్సరం కుట్టియాలంటే డబ్బులు చాలా ఎక్కువగానే అయిపోతుందండి. చూడండి ఇక్కడికి అనేది మనకు కట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనము ఇందులో నుంచి ఒకటి తీసేద్దాం, అంటే బ్యాక్ తీసేద్దామండి. బ్యాక్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది మళ్ళీ గీసాం కదండి మనము 2.5 ఇంచులకు అనేది ఎలా ఉన్నది అలాగనే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2.5కి అనేది గీసాం కదా, ఇక్కడ దీన్ని అనేది కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్కు మనకు బటన్స్ పెట్టుకుంటాం కదండి, ఒక 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని దాన్ని అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనకు టాప్ అనేది కటింగ్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది చూడండి, ఎంత తొందరగా అయిపోయిందో. హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి మనము. చూడండి హ్యాండ్స్కి అయితే కనుక దీన్ని కూడా సేమ్ అండి, మనకు 2 మడతలతో వేసుకున్నాం అనుకుంటే 4 మడతలు అవుతుంది. 2 హ్యాండ్స్కి అనేది వస్తాయి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. 13 ఇంచులకు అనేది మార్కింగ్ వేసుకోండి. 11 ఇంచుల హ్యాండ్స్, 1 ఇంచు అనేది కుట్లోలేకండి. 13 ఇంచులకు అనేది మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి అనేది మనము ఇలా చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా కట్ చేసుకోవాలంటే నీట్గా అనేది ఇలా, నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా వీడియోస్లో చూపించానండి, అందుకు అలా కట్ చేసేసాను. ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టేసుకున్నాక సంఖ్య క్రాస్ తీసుకోవాలి కదండి, మనం హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టేసుకున్నాం. ఇదండి టాప్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ కట్ చేద్దాము. పాయింట్ క్లాత్ అయితే కనుక ఇదే అండి, మనం కలర్ సరిగ్గా అనిపించట్లేదు కదా. ఇది వచ్చేసి నేను 2 మడతలతో తీసుకున్నానండి. ఇలాగా 2 మడతలతో తీసుకున్నాను. ఎడల్పు వచ్చేసి మనకు 28 ఇంచులు ఉందండి, దాదాపు 28 ఇంచులు ఉందండి. దీన్ని అనేది ఇలా అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఎక్కడే కానీ ఎత్తులు తగ్గులు లేకుండా అనేది చూసేసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ కాళ్ళ దగ్గర నుంచి కొలుసుకున్నాము. 7 ఇంచులు అనేది మనకు కాల్ లూజు 7.5 తీసుకోండి. 7.5 అయితే తీసుకున్నాను నేను. 7.5 ఒక 2 ఇంచులు అనేది ఇక్కడ కాళ్ళ దగ్గర మనం మడుస్తాం చూడండి, ఆ మడుపుకు ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము 30 ఇంచులు అనేది తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి 30 ఇంచులు మనకు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి 30 ఇంచులు అనేది ఇక్కడికి వచ్చేసింది కదా. 30 ఇంచుల్లో నుంచి మనం పైన అనేది బెల్ట్ వేస్తాం కదండి, ఆ బెల్ట్కి అనేది ఒక 7 ఇంచులు లేదా 6 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము 6 ఇంచులకి అనేది. అంటే 30 ఇంచులలో నుంచి 6 ఇంచులు తీసేస్తే కనుక మనకు 24 ఇంచులు అనేది వస్తుందండి. 24 ఇంచులకి అనేది మార్కింగ్ వేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి మనకు 24 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 7 ఇంచులు, ఇప్పుడు మనకి ఇక్కడ అనేది రౌండ్ పిస్తా లూజ్ అనేది 7 ఇంచులు తీసేసుకోవాలండి. 7 ఇంచులు ఒక ఇంచు అనేది మనకు ఇలా బాక్స్ టైప్ లో మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసేసుకోండి, అంతేనండి. ఇక్కడ రౌండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అనేది మనము కటింగ్ చేసేసుకున్నాము.
స్కూల్ యూనిఫామ్ కుట్టడం చాలా ఈజీ అండి. ఈ వీడియో చూసి మీ పిల్లలకు మీరే కుట్టుకుంటారు. ఇక్కడ మనము 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాం కదా, మడుపు కోసం, ఖాళీ మడుపు కోసం అనేది. అక్కడ కూడా ఒక దాటు పెట్టేసుకోండి. మనకి ఇదైతే వెనక అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు నడుము దగ్గర అనేది బెల్ట్ వస్తుంది కదండి, ఆ బెల్ట్ కోసం అనేది తీసేసుకున్నాము. ఇది కూడా 2 మడతలతో తీసుకోవాలండి. ఇది వచ్చేసి చూడండి, ఎడల్పు వచ్చేసి 21 ఇంచి, పొడవు వచ్చేసి 9 ఇంచులు అండి. 9 ఇంచులు కొంచెం తక్కువ ఉంది, కానీ 9 ఇంచులు తీసుకోండి. 9 ఇంచులు మనకు కావాల్సింది వచ్చేసి, మనం 6 ఇంచులు తగ్గించాం కదా, 6 ఇంచులు తగ్గించాం కాబట్టి మనకు కుట్లలో కోనింగు పోనీకి 1 ఇంచు అనుకోండి. 6 ఇంచులు అంటే 7 ఇంచులు తీసుకోండి. 7 ఇంచులకు ఇప్పుడు మనకు 9 ఇంచులు 2 ఇంచులు ఎక్కువ ఉంది కదా, 2 ఇంచులు ఎక్కువ అనేది మనకు మడుపు అంటే అది మనము ఎక్కించుకుంటాం కదండి, కట్టుకోవడానికి నాడ ఎక్కించుకుంటాం కదా, నాడకు మడుపుకు తీసుకోండి. అలా అనేది తీసేసుకోవాలి. అలాగనే మనకు ఇక్కడ కుట్లలోకి కూడా 1 ఇంచు అనేది ఎక్కువగా తీసేసుకోవాలి. చూడండి, ఇది మనకు ఇక్కడ బెల్ట్ మనకి పైన ఇక్కడ వస్తుంది కదండి, ఇక్కడ పాయింట్ అనేది ఇలా వస్తుంది కదా, ఇది మనకు 1 మడతతో ఉందండి. ఇలా మనకు మిగతాది కుచ్చు పెట్టేసుకోవాలి. మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు అనేది మనము కుట్టేద్దాం పదండి. స్కూల్ యూనిఫామ్ అయితే మనం కట్ చేసాం కదండి, ఇప్పుడైతే దీన్ని కుట్టేద్దామండి. స్కూల్ యూనిఫామ్ కుట్టేసే ముందు అనేది దీన్ని ఇప్పుడు మనము నడుము బెల్ట్ ఉంది కదండి, ఇది అనేది తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత దీన్ని 1 ఇంచి గ్యాప్ వదిలేసేయండి. ఇలాగా 1 ఇంచి గ్యాప్ వదిలేసి 1 ఇంచి పైన కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొద్ది దూరం తీసేసి మళ్ళా కుట్టు అనేది వేసేయడమే. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కొంచెం దూరం అనేది కుట్టలేదు చూడండి, ఈ కుట్టు అనేది మనము ఇలా మనకి ఇక్కడ నాడ ఎక్కించుకోవడానికి అని గ్యాప్ అండి, అది అయితేనక ఇప్పుడు ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ తిప్పేసి దీన్ని కూడా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ అనేది అడుగునున్న క్లాత్ ఉంటుంది కదండి, అది మడుపుకు వచ్చినట్టు వస్తుంది. అలా రాకుండా కొంచెం ఇలా లాగేసేయండి. ఇలా లాగి కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి అనేది ఇటువైపు తిప్పి చూసుకోండి. మనకు నీట్ గా వచ్చేసింది కదండి, ఇలా అనేది రావాలి. ఇలా నీట్ గా రాకపోయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి అనేది కుట్టు ఇప్పదీసి వేసేసుకోండి. తర్వాత ఇటు సైడ్ కి అనేది ఇక్కడ అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివర మనకు ఇది ఇక్కడ చూడండి, మనం థ్రెడ్ ఎక్కించుకోవడానికి పెట్టుకున్నాం కదా, నాడ ఎక్కించుకోవడానికి, దానికి నుంచి ఇలా ఒక మడుపు మడిచేసి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇంకా రౌండ్ గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇలాగా ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూడండి, ఇటు సైడ్ కుట్టు వేసాం కదా, ఈ కుట్టు అనేది సమానంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్ ఎందుకనేది తర్వాత చెప్తాను. చూడండి, ఇప్పుడు కాలు దగ్గర అనేది మడిచి అనేది కుట్టుకుందామండి. మడిచి కుట్టుకునే ముందు మనకు కాలు దగ్గర అనేది కొంచెం మందం అనేది రావాలి కదండి, దానికోసం అనేది ఇక్కడ క్యాన్వాస్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకు 2 ఇంచుల దగ్గర దాటి పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచుల దగ్గరికి నుంచి ఇది క్యాన్వాస్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మర్చుకొని ఇలా మర్చేసుకోవడమేనండి.
ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసుకున్నాము. అంటే ఇటు అసలైన కెళ్ళి తీసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. అసలైన వైపు తిప్పిన తర్వాత ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. స్ట్రైట్ గా అయినా వేసుకోవచ్చు, ఇలా తిప్పి తిప్పి అనేది వేసుకోవాల్సిన లేదు, స్ట్రైట్ గా అయినా వేసేసుకోవచ్చు. కాళ్ళ దగ్గర కొంచెం బాగుంటది కదా అని ఇలా వేసాను. ఇలాగనే ఇంకొక దానికి కూడా ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి. ఇంకొకటి కూడా కుట్టిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇది ఇలా ఒకదాని మీద ఒకటి కాళ్ళు అనేది పెట్టినా కానీ రెండు అనేది ఒకవైపే ఉండాలి. అంటే అసలైన క్లాత్ అనేది ఒకే వైపే ఉండాలి, అది గుర్తు పెట్టుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. పిస్తా దగ్గర ఈ కుట్టు అనేది డబల్ కుట్టు అనేది వేసుకోవాలండి, ఇది గుర్తు పెట్టుకోండి. పిల్లలు ఎక్కువగా అనేది క్లాత్ అనేది చిరిగేది ఇక్కడ పిస్తా దగ్గర అండి. కూర్చుంటప్పుడు లేసేటప్పుడు అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా కానీ కుట్లు పోయేది మటుకు ఇక్కడనేనండి. అందుకు డబల్ కుట్ అనేది గ్యారెంటీగా వేసుకోవాలి. దీనికి ఇలా రెండు వైపులు అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి కాలి సైజుని పట్టించి, అంటే మీరు ఆల్తీ తింటుంది కదండి, దాన్ని పట్టించి కానీ లేదా మీ కాలి సైజుని పట్టించి కానీ అనేది మీరు కుట్టు అనేది వేసేసుకోవాలండి. నేను 2 డ్రెస్సులు అండి కుర్తా అనేది, ఒకటి ఆల్రెడీ అనేది యూనిఫామ్ కుట్టేసానండి, ఇది రెండోది. అంటే స్కూల్ యూనిఫామ్ పిల్లలకు డబల్ కావాలి కదండి, రోజు అనేది ఒకటే ఉంటుంది కాబట్టి కావాల్సింది ఉంటుంది. క్లాత్ నేను ఎక్కువగానే తీసుకున్నానండి. క్లాత్ ఎందుకు ఎక్కువగా తీసుకున్నానంటే కనుక పిల్లలు అనేది ఈ స్కూల్ యూనిఫామ్ సంవత్సరం కుట్టాలంటే డబ్బులు ఎక్కువగా అయిపోతాయండి. మనకు కుట్టుకూలి అలాగనే అయిపోతుంది, అలాగనేసి మనకు ఇది క్లాత్ రేట్ కూడా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఎవరిచ్చిన స్కూల్ యూనిఫామ్స్ నేను కొంచెం ఎక్కువగానే పెడతాను, ఒక 3 సంవత్సరాలు అట్లా వచ్చేట్లుగా పెడతాను. మా పాపకైతే కనుక ఇది 4వ సంవత్సరం అండి, స్కూల్ యూనిఫామ్ ఒకటే వాడుతుంది. నేను దాన్ని లూజ్ ఎక్కువగా పెట్టేసి కుట్టేశాను. పాయింట్ కూడా అనేది లూజ్ ఎక్కువగా పొడవు ఎక్కువగా పెట్టానండి. పొడవు ఎక్కువగా పెట్టి నడుము దగ్గర అనేది బెల్ట్ వేసేసాను. బెల్ట్ వేసినాం అనుకోండి, మనకు పాప పొడవు పెరిగినా కానీ ఆ బెల్ట్ ఇప్పినాం అనుకోండి నడుము దగ్గర సరిపోతుంది. అలా అనేసి మనకేమైనా ఇచ్చినట్టు ఏం కనిపించదండి, నీట్ గా ఉంటాయి. పిల్లల యూనిఫామ్స్ ఏమంటే కొంచెం నీట్ గా మనము వారానికి 2-3 సార్లు అయినా కానీ బట్టలు అవి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేస్తా ఉన్నాం అనుకోండి, చాలా నీట్ గా వస్తాయి. ఇలా డబల్ కుట్ అయితే కనుక వేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంది, దీన్ని కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోండి. ఈ డాట్స్ పెట్టుకున్నామంటే మనకి ఈ కుట్టు అనేది చినగకుండా ఉంటుందండి. డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు పిస్తా దగ్గర కుట్టు వేసాం కదా, ఈ కుట్టు అనేది 2 ఒక దగ్గరికి అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాటు, అలాగే వచ్చేసి ఇటువైపు ఒక డాటు. ఈ డాట్స్ ఎందుకంటే ఇందాక మనము పైన అనేది బెల్ట్ కుట్టాం కదండి, ఈ డాట్స్ అనేది మనకు కలవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఈ కుట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ పిస్తా దగ్గర కుట్టును ఒక దగ్గర ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవడం చాలా ఈజీ అండి. పాయింట్ తొందరగా అయిపోతుంది. అలానే వచ్చేసి మీకు కుట్టడం కూడా చాలా ఈజీ, కటింగ్ కూడా చాలా ఈజీ అండి. ఆల్తీ పాయింట్ ఉంటే ఇంకా ఈజీగా అనేది కుట్టేయచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం చూడండి, ఈ డాటు అలాగే పాయింట్ ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ 2 అనేది ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం దూరం కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి కుచ్చు పెట్టేసుకోవాలి. మీరు పాయింట్ ఎంత లూజ్ గా అయినా పెట్టుకోవచ్చు, అంటే క్లాత్ ను పట్టించి
దీనికైతే క్లాత్ కొంచెం తక్కువనే తెచ్చారండి. అంటే రెండు పాయింట్లకు వచ్చేసి 3.5 మీటర్ అనేది తెచ్చారు. మామూలుగా అయితే 4 మీటర్లు కావాలి. నేను ఇంకా ఉన్న దాంతోనే అనేది కుడుతున్నాను. అదిగాక పాప 6వ తరగతి కాబట్టి కొంచెం తక్కువనే అయినా సరిపోతుంది. పాప కూడా సన్నగా ఉంటుందండి. మామూలుగా అయితే కనుక 2 మీటర్లు గ్యారెంటీగా అనేది కావాల్సిందైతే ఉంటుంది. చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు అనేది పిస్తా కుట్టు 2 ఒక దగ్గర పడేటట్టు అనేది చూసుకోవాలి. చూసుకొని దీన్ని ఇలా పట్టుకుంటూ మనము ఇక్కడ కుచ్చు అనేది పెట్టుకోవాల్సిందైతే ఉంటుందండి. చూడండి ఇలా కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇలాగనే ఇంకొక సైడ్ కూడా చూడండి, చుట్టూ ఇలాగనే కుట్టు వేసుకున్నాను. కుచ్చు అనేది ఇంకొక సైడ్ కూడా పెట్టాను. కుచ్చు మనము ఇలా సైడ్కు పెట్టుకోవచ్చు అండి. ఇది కనుక సైడ్ కుచ్చు, లేదా ఇక్కడ పిస్తా దగ్గర ఇక్కడ కూడా కుచ్చు అనేది పెట్టుకోవచ్చు. కానీ పిస్తా దగ్గర ఎందుకు అనిపించింది, సైడ్ కన్నా కూర్చున్నది అనుకోండి చున్నీకి పిల్లలకు సైడ్కి బాగా ఉంటుంది అనిపించింది నాకు. నేను మాక్సిమం పిల్లలకు అలాగే పెడతాను కుచ్చు అనేది. ఇప్పుడు పై కుట్టు అనేది వేసేసుకున్నామండి. పై కుట్టు అనేది గ్యారెంటీగా వేయాలి, లేకుంటే ఈ పాయింట్ మొత్తం అనేది యాలబడిపోయినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా పై కుట్టు అనేది వేసేసుకోవాలి. కుచ్చు పడకుండా చూసుకొని మరి కుట్టు అనేది వేసేసుకోండి. కుచ్చు పడే అవకాశం అనేది ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకున్నాము. ఇంతేనండి, పాయింట్ అనేది మనకు రెడీ అయిపోయింది. తిప్పి చూసేసుకుందాము. దీనికి నాడ అనేది ఒక్కటి కుట్టుకోవాలండి. ఇంకా నాడ కుట్టేది అందరికీ అనేది తెలిసిన విషయమే కదండి. దీన్ని ఏం చూపించాలా చూడండి. చూడండి, ఇది పై కుట్టు మనకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పాయింట్ నీట్ గా వచ్చేసింది కదా పాయింట్ అనేది మనకు. ఇప్పుడు మనము పై టాప్ అనేది కుట్టుకున్నామండి. పాయింట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పై టాప్ అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్ అనేది ముందుగా మనము పాయింట్ కలర్ క్లాత్ వేసేసి కుట్టు అనేది వేసేసుకుందామండి. చూడండి, ఇది లూజ్ అనేది ఇంత అవసరం లేదు క్లాత్. ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు 1 ఇంచి అంతలో 1 ఇంచి లేదా ఇంచున్నర ఎడల్పుతో అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది మనకు స్కూల్ యూనిఫామ్ కు పాయింట్ క్లాత్ కాలర్ కందు వేయాల్సింది అయితే ఉంటుందండి. ఇలా స్ట్రైట్ గా అనేది కుట్టు వేసేసుకోండి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇది కొంచెం చివరకు పడిందండి కుట్టు. అందుకు ఇంకొక కుట్టు అనేది వేస్తున్నా, లేకుంటే అవసరం లేదండి. ఈ కుట్టు అనేది ఇలా పెట్టి అనేది తిరిగేసి కెళ్ళి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇది తిప్పి అయితే ఉంది, ఇది అసలైన కెళ్ళి. తిప్పి వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా అనేసి మీకు ఎంత సైజు కావాలో ఆ సైజుని పట్టించి అనేది మీరు కుట్టుకోవచ్చు. చూడండి, ఇలాగా ఇలా కుట్టిన తర్వాత ఇలాగనే పెట్టేసుకోవచ్చు అండి. ఇంకో కుట్టు అవసరం లేదు.
కావాల్సింటే ఇంకో కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇంతేనండి హ్యాండ్స్ అనేది. మనకి ఇంకొక దానికి కూడా ఇలాగే కుట్టుకున్నాము. హ్యాండ్స్ ఇంకొకటి కూడా కుట్టేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ భాగం అనేది తీసేసుకుందాము. ఫ్రంట్ భాగం తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము బటన్స్ పెట్టుకోవడానికి ఓపెన్స్ పెట్టాం కదా, దీనికి అనేది ఒక 2 ఇంచుల క్లాత్ అనేది తీసుకోండి. ఇక పొడవు వచ్చేసి దీనికన్నా 1 ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ కుట్టు వేసుకునే ముందు కొంచెం దాట్ అనేది పెట్టేసుకోండి. కుట్టు అనేది సరిగా వల్లేదు, ఇంకో కుట్టు అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లాగినట్టు పై కుట్టు వేసేయండి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిప్పి ఇది 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి. నేనైతే చాలా ఎక్కువగానే తీసుకున్నాను. దీన్ని కటింగ్ చేసేసుకున్నాము. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాం. చూడండి, ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది తీసేసుకోండి. ఇది కూడా అంతేనండి, దీనికన్నా ఒక 3 ఇంచులు ఎక్కువగా తీసేసుకోండి. దీన్ని ఇలా పెట్టి అనేది కుట్టేసుకోవాలి. అంటే దీనికి పై పక్కన పెట్టి కుట్టేసాం కదా, ఇటు సైడ్ అనేది లో పక్కన పెట్టి కుట్టు వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇటువైపు అనేది తిప్పేకోండి. ఇటువైపు తిప్పుకొని ఇప్పుడు కొంచెం మర్చుకోండి. మర్చుకున్న తర్వాత మనము కాజా పట్టి కుడతాం చూడండి, సేమ్ అంతేనండి, కాజా పట్టి కుట్టినట్టే ఇది కూడా. మనకు ఈ క్లాత్ కన్నా ఇది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇది 1 ఇంచ్ గ్యాప్ ఉండంగానే ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టుకోండి, లేకుంటే కనుక మెడ సాగినట్టు అనేది వస్తుంది. అలా రాకుండా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇటు సైడ్కి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత మనకు ఇది కూడా ఇంత పొడవు అవసరం లేదు, ఎంత కావాలో ఉన్నించుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని నార్మల్గా మడిచి అనేది కుట్టు వేసేసుకోవచ్చండి. లేదా మనకి ఏమన్నా కొంచెం బాగుండాలి అంటే కనుక ఇలా జెంట్స్కు చేతి దగ్గర మడుపు వస్తుంది చూడండి, కోన్ టైప్లో, ఆ టైప్లో అనేది మడుచుకోవచ్చు. ఇది మడచడం కొంచెం కష్టమేనండి, సామాన్యంగా అనేది రాదు. ఇది ఎక్కువగానే వస్తుంది, తక్కువన్నా వస్తుంటుంది. దానికోసం కొంచెం మనం చూసుకొని అనేది మడుచుకోవాల్సింది అయితే ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. మనకు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చాం కదా, మళ్ళీ ఇటు సైడ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ బటన్స్ అనేది వస్తాయండి. మనకు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసేసుకున్నాము.
షోల్డర్లు డబుల్ కుట్ అనేది వేసుకోవాలండి. కరెక్ట్ గా వచ్చేటట్టు అనేది చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇట్లా షోల్డర్లు కుట్టు వేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. ఆల్రెడీ హ్యాండ్స్ కుట్టి అనేది పక్కన పెట్టేసాము. మనం కటింగ్ కూడా చేసేసుకున్నాం కాబట్టి ఇలా పెట్టేసి హ్యాండ్స్ కుట్టేసుకోవడమే. షోల్డర్లకు అనేది మనం ఇక్కడ హ్యాండ్స్ కు కట్ చేసే ముందు డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాటు కరెక్ట్ గా పడేటట్టు అనేది చూసుకోండి. హ్యాండ్స్ అనేది కుట్టిన తర్వాత ఇటువైపు అనేది తిప్పి చూసుకోండి. ఎక్కడన్నా కానీ కుచ్చు పడిందంటే కనుక మనం తిప్పి అనేది కుట్టుకోవచ్చు. చూడండి, రెండో కుట్టు వేసేటప్పుడు ఇక్కడ కొంచెం కుచ్చు అనేది పడింది, దాన్ని అనేది తీసేసుకున్నాము. ఇలా కుచ్చు పడుతుంది అనేసి నేను ఒకసారి తిప్పి చూసుకోండి అంటూ ఉంటాను. రెండోసారి కుట్టు వేసాం కదా, డబుల్ కుట్టు వేసినప్పుడు పడింది. చూడండి, ఇప్పదీసి మళ్ళా కుట్టు అనేది వేసేసాను. ఇలా అనేది వేసుకోవాలండి. ఇంక ఇప్పదీసి పర్లేదులే అనేసి అయితే కనుక వదిలేయకూడదు. ఇటు పక్క కూడా హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి హ్యాండ్స్. ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్లు అనేది వేసుకున్నాము. కాలర్ అనేది లాస్ట్ లో చూపిస్తానండి. మనకు ఇవన్నీ కుట్టుకున్నామంటే కాలర్ ఒక్కటి అనేది ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఆల్తీ ఉంటుంది కదండి, అది అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఎక్కడి వరకు అనేది అక్కడ వరకు అనేది మార్కింగ్ అనేది వేసుకోండి. ఆల్తీని చూసి హ్యాండ్స్ వరకు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సంకన్ కూడా సేమ్. మనకు ఆల్తీ ఇయ్యకుండా మీరు ఆల్తీ తీసుకొని వాళ్ళది ఎంత వరకు ఉంది అనేది చూసి అనేది వేసుకోండి. చిన్న పిల్లలకు ఇప్పుడు 6వ తరగతి పిల్లలకండి, 6వ తరగతి పిల్లలకు 6 ఇంచులు 5.5 ఉంటుందండి. ఎక్కువ అయితే కనుక ఉండదు. ఎందుకంటే సన్నగా ఉన్నారంటే ఒకవేళ మేబీ లా ఉన్నారంటే కనుక ఎక్కువగా కావచ్చు. కూడా డ్రెస్ అనేది పట్టుకొని అయితే చూడాలి. నేను ఇదైతే నాకు ఒకటి కుట్టానని చెప్పాను కదండి, దాని లూజ్ అనేది చూస్తున్నాను. ఓపెన్స్ వచ్చేసి 12 ఇంచులు సరిపోతాయండి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు వీళ్ళకు. ఎంత పెరిగినా కానీ 12 ఇంచులు అనేది వీళ్ళకు కరెక్ట్ గా అనేది ఉంటాయి. ఓపెన్స్ కు పొడవు అనేది 12 ఇంచులు. ఇంకా ఎడల్పు వచ్చేసి 16 ఇంచులు అనేది తీసుకున్నానండి. మీ ఇష్టం అండి. పిల్లలు లా ఉన్నారనుకోండి కొంచెం 17 ఇంచులని తీసుకోవచ్చు. లా ఉన్న సరిపోతుందండి. ఒకవేళ పెద్ద పెరిగితే స్కూల్లో 10th లేదా ఈ టయానికి వచ్చే లోపల హైట్ పెరుగుతారు కాబట్టి పిల్లలకు ఇది అనేది కూడా సరిపోకపోవచ్చు. దానికోసం అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకున్నామంటే ఏం కాదు, పిల్లలకు లూజ్ ఉన్నా కానీ బెల్ట్ అందు పెట్టుకుంటారు కాబట్టి పెద్దగా అనేది ఏమి కాదు. చూడండి, ఇలా కుట్టు 2 కుట్టు వేసుకున్నాక ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. డ్రెస్ కి అనేది ఎక్కువ కుట్టు అనేది వేసుకోకూడదండి. ఇలాగనే ఇంకొక సైడ్ కూడా 2 సైడ్లు అనేది కుట్టు వేసేసానండి. ఇప్పుడు క్లాత్ ఏమన్నా ఎక్కువగా ఉన్నదనుకోండి కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా డాట్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అండి. పూరా చివరికి అయితే కనుక కట్ చేసుకోకండి. చివరికి కట్ చేసామంటే కనుక మనం పొడుగు పెట్టి డ్రెస్ కుట్టి కూడా వేస్ట్ అవుతుంది. అంటే టైట్ అయిందంటే ఇప్పదీసుకనికి అనేది రాదు. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు
మర్చుకుందాము. ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఈ ఓపెన్స్ దగ్గరికి వచ్చే లోపల అనేది ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టి ఇంకొక సైడ్కు అనేది కుట్టు అనేది వేసుకోవాలి. మనము ఇవన్నీ కుట్టిన తర్వాత ఇందాక ఎగస్ట్రా క్లాత్ కట్ చేసాను చూడండి, ఆ క్లాత్ అనేది స్ట్రైట్ గా కట్ చేసుకుంటేనే ఇవి అనేది ఓపెన్స్ నీట్ గా వస్తాయండి. లేకపోతే ఇంకా సరిగా అనేది ఓపెన్స్ రావు. చూడండి ఎంత నీట్ గా వచ్చేసాయో ఓపెన్స్ అనేది. మనకు ఇటు సైడ్ చూసినా కూడా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. ఇంకొక సైడ్ కూడా ఇలాగనే ఇంకొక సైడ్ కూడా అనేది కుట్టు వేసేసానండి. కుట్టు వేసేసిన తర్వాత కింద అనేది ఇలా మర్చి అనేది కుట్టుకోవాలండి. నేను తొందరలో అనేది కుట్టు వేసిన తర్వాత ఇది కూడా కుట్టేసాను, వీడియో తీస్తున్నానని కూడా మర్చిపోయి గబగ్గిన కుట్టేసానండి. ఇలా కింది వైపు అనేది మర్చి అనేది కుట్టుకోవాలి. ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది మనము ఓపెన్ చేసుకున్నాము. డ్రెస్ అనేది పూర్తి అయిపోయిందండి. మనకు కాలర్ ఒక్కటి అనేది ఉంది. కాలర్ అనేది ఇప్పుడు కుట్టేద్దాము. డ్రెస్ కు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ చివర్లు అనేది ఇలాంటివి దారాలు అనేది ఉంటాయండి. ఇవెల్లా కట్ చేస్తేనే మనకు డ్రెస్ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది చూడ్డానికి అనేది. టాప్ చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో, మనకు నీట్ గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కాలర్ అనేది కుట్టుకున్నాము. కాలర్ ను కుట్టుకోవడానికి ముందుగా కాలర్ అనేది కొలుచుకోవాలి. ఇది నేను ఈ కాలర్ అనేది 10th క్లాస్ పిల్లలకు సేమ్ కాలరేనండి. అంటే సేమ్ సైజే 10th క్లాస్ పిల్లలకైనా కానీ, లేదా పెద్ద పిల్లలు కాలేజీకి పోయి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైనా కానీ సన్నగున్న వారికి కరెక్ట్ గా సరిపోతుందండి. మనకు వచ్చేసి 14 ఇంచులు కాలరు. మనకు కాలర్ కూడా నేను చాలా ఈజీ మెథడ్ లో చెప్తున్నాను. 14 ఇంచులకు అనేది తీసేసుకోండి. నేను ఏ కలర్ వాడుతాను, ఇదేంటే క్యాన్వాస్ ఏం వాడుతున్నానంటే, ఈ క్యాన్వాస్ వచ్చేసి మనకు బటన్స్ జెంట్స్ షర్ట్లకు బటన్స్ వేయడానికి పెడతారు చూడండి, ఆ క్యాన్వాస్ అనేది తీసేసుకున్నానండి నేను. బటన్స్ కుడతారు కదా దానికి అనేది. ఇక్కడ చూడండి 14 ఇంచులు అయితే కనుక తీసుకున్నాను. దీన్ని మనం క్రాస్ గా ఏం కట్ చేయవసరం లేదండి. ఇలా ఉన్నా కానీ మనకు సరిపోతుంది, క్రాస్ అవసరం లేదు. కొంచెం అనేది ఇలా ఇక్కడ తీసుకున్నాము. అంటే స్ట్రైట్ గా తీసుకున్నాం కదండి కాలర్ అనేది, మనము స్ట్రైట్ గా తీసుకున్నాము. మీరు కావాల్సి ఇది క్రాస్ అవసరం లేదండి. స్కూల్ యూనిఫామ్స్ కి అయితే కనుక నేను ఈజీగా అనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు అనేది ఇది మనకు క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేసేసుకుందామండి. ఇలా డబల్ క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింది వైపు ఉంది కదండి, కింది వైపు అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. క్యాన్వాస్ కదండి, క్లాత్ మాత్రమే మడిచి కుట్టాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది మళ్ళీ ఇలా పెట్టుకోండి. కొంచెం కుట్టుకు మాత్రమే ఇడుచుకోండి క్లాత్ అనేది కింద, అంత మించి ఎక్కువ ఇడసకండి. మనకు కుట్టు వేయడానికి ఉండే మోయిన్ మాత్రమే కిందికి వదిలేసుకోవాలి. ఇలా అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఎక్కువగా ఉంటే కనుక కట్ చేయండి, ఎక్కువ లేకుంటే ఏం అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి. మనము స్ట్రైట్ కుట్టేసాం కదా, సారీ అండి, స్ట్రైట్ గా అనేది తీసుకున్నాం కదా కాలర్కు. ఇలా డాట్స్ పెట్టకుంటే కనుక సరిగా అనేది రాదు. ఇప్పుడు దీన్ని అనేది ఇలా తిప్పేసుకోండి.
ఇప్పుడు మనము క్రాస్ గా ఇది కాలర్ అనేది కట్ చేయాలనుకోండి, అది కట్ చేయాలంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి. మామూలుగా డైలీ మిషన్ కుట్టే వారికి అంటే ఆ కన్ఫ్యూజ్ ఉండదు, కానీ మీరు నేర్చుకునే వారికి అయితే గ్యారంటీగా అనేది ఆ కన్ఫ్యూజ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది కుట్టు వేయాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు. కుట్టు వేసినాం అనుకోండి, ఫస్ట్ టైం మీరు కుట్టేటోళ్ళకైతే అస్సలు కుట్టలేరండి. అంటే ఫస్ట్ టైం కాలర్ ట్రై చేసే వాళ్ళకైతే అస్సలు అనేది కుట్టలేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకున్నాం. మాక్సిమం అనేది ఈజీ మెథడ్ లోనే నేను ఏవైనా కానీ కుట్టడానికి మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. కొంచెం కష్టంగా ఉన్నదనుకోండి, నేర్చుకోవాలంటే ఇబ్బంది పడిపోతారు. అప్పుడు ఇబ్బంది పడినప్పుడు ఏమవుతుందంటే ఏం నేర్చుకుంటాపా, ఏంది ఇంత కష్టంగా ఉంది అనే ఫీలింగ్ లేక అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతామండి. అలా ఉండకుండా ఉండాలంటే మనం కొంచెం ఈజీ మెథడ్ లో చూపించామనుకోండి, అది నేర్చుకున్న తర్వాత మళ్ళీ అనేది మనం కష్టంగా అయినా కానీ చెప్పినా కానీ నేర్చుకోగలుగుతారు. తర్వాత అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోవాలండి. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు నుంచి ఇలా తీసుకొని ఇంకా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేది. ఆల్రెడీ మనం మడిచి కుట్టాం కదండి కాలర్ను, మడుపు కూడా ఏం అవసరం లేదండి, ఊరికే ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయడమే. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన కుట్టు వేయలేదు కదా ఇందాక, ఆ కుట్టు వేసేది. చూడండి కాలర్ ఎంత నీట్ గా వచ్చేసిందో, చాలా నీట్ గా వచ్చింది కాలర్ మొత్తం అనేది. మనకు స్కూల్ యూనిఫామ్ అనేది రెడీ అయిపోయిందండి. ఒక 2 బటన్స్ పెడితే చాలు. ఇక్కడ అనేది ఒక 2 బటన్లు పెట్టామంటే ఈడొకటి ఇక్కడ ఒకటి పెట్టేసామంటే సరిపోతుంది. ఒక 2 యూనిఫామ్ అనేది రెడీ. ఇది ఎలా వచ్చిందో చూద్దామండి. ఫైంట్ అందు స్కూల్ యూనిఫామ్ అయితే కనుక కుట్టాం కదండి, నేను బటన్స్ కూడా అనేది పెట్టేశానండి. ఒక 2 బటన్స్ పెట్టేశాను. మనకు పూర్తిగా ఈడికంటే కనుక పిల్లలకు ఊపిరాడదండి, కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చామంటే ఇలా ఉంటుంది, బాగుంటుంది పిల్లలకైతే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో యూనిఫామ్ అనేది, మనకు చాలా బాగా వచ్చేసింది. హ్యాండ్స్ కానీ కాలర్ నెక్ తో అనేది చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి పాయింట్ అండి. పాయింట్ కుట్టేది చూసారు కదా, మళ్ళీ పాయింట్ అండి అని చూపిస్తున్నా చూడండి. ఇంకా థ్రెడ్స్ కూడా అనేది పెట్టేసానండి, సేమ్ పాయింట్ క్లాత్ తో అనేది కుట్టేసి పెట్టేశాను. ఇలా పాయింట్ లూజ్ గా ఉన్నదంటే పిల్లలు చింపుకోకుండా ఉంటారండి. డైలీ వేసుకునే యూనిఫామ్ కాబట్టి కొంచెం అనేది కష్టంగానే అనేది ఉంటుంది, అంటే చినుగకూడదు అనేసి అనుకుంటే చినుగుతూ ఉంటుందండి. స్కూల్ యూనిఫామ్ చూసారు కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి మీ పిల్లల కోసం అనేది. మామూలు టాప్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి, కుట్టడం అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా స్కూల్ యూనిఫామ్ అయినా కూడా సేమ్ ప్రాసెస్, ఏమంటే చేతులకు అందు కాలర్ది వేరే కాకుండా సేమ్ క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.